నమస్తే మేడం. అమ్మగారు మ్యూట్ లో ఉన్నారు సార్. ఓకే ఓకే అమ్మగారు మ్యూట్ లో ఉన్నారు. అమ్మగారు థ్యాంక్ యూ. మనం ఆర్జించిన జ్ఞానం విజ్డమ్ కాదు, అక్యుములేషన్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఏమీ కాదు. అది మన లోపల అంతర్జ్ఞానాన్ని పెంచటం లేదు. మీకు అర్థమవుతుందా? మనం ఇలాంటి కోటి ఉమ్, పుస్తకాలు చెప్పినా ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఆ పాయింట్ మీకు అర్థమైందా? నాకు ఇది తెలిసింది కదా అంటారు, తెలుస్తోంది, రైటే, ఇన్ఫర్మేషన్ గా తెలుస్తోంది. ఆచరణలో లేదు. అంటే అది మీరు అబ్జర్వ్ చేయండి. ముందు ఇన్ఫర్మేషన్ గా మాత్రమే మనకు అన్ని తెలుస్తున్నాయి అన్న సంగతి మనకు అవగాహన అవ్వాలి. తెలిసి మనం ఎంతో తెలిసింది అనుకుంటున్నాం. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ విజ్డమ్ కాదు. మరి అయితే ఇంకొకటి మేడం, ఇప్పుడు అంటే కాదు, మీరు అడిగిన బాడీ ప్రశ్నలు అనే బాగానే ఉంటున్నాయి. అంటే ఆచరణాత్మకంగా మనకి ఆ పాయింట్ మీరు ఎక్కడెవరికి ఇబ్బంది కలుగుతుందో అదే మీరు అడుగుతున్నారు, అది సంతోషమే. కానీ ఇక్కడ ఉమ్, మనందరం పొరబడేది ఏంటంటే తెలిసేసుకుని తెలిసిపోయిందని తీసుకుంటున్నాం. అవును మేడం. అంటే మన అంటే ఇప్పుడు థియరిటికల్ గా తెలుసుకోవడమే గొప్ప అని అనుకునే స్థితికి వచ్చాం. అది తెలిస్తే ఏమిటి లాభం చెప్పండి? తెలియని వాడు సులువుగా ఆహాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఉమ్, ఇందాక అన్నారు కదా, అతనికి అంత జ్ఞానం ఉన్నది అంటే అంత జ్ఞానం ఉండడం ఏం పెద్ద విషయం ఏంటి? మనకు కూడా ఎన్ని పుస్తకాలు చదివాము. మరి ఒక ఒక బాడీ బాడీ ఇదైతే ఉంది కదా మేడం, దాన్ని వదులుకోవడం అంటే ఇప్పుడు దానికి కొన్ని బాధలో సుఖాలు ఏదో వస్తుంటాయి కదా, మరి అదైతే మనం ఆ, మనల్ని వదలదు కదా మేడం. అప్పుడు అంటే మనం అన్ని వదులుకున్న ఈ బాడీ అనేది ఒకటి ఉంది కదా మేడం, దాని అస్తిత్వాన్ని ఎలా ఏంటి పరిస్థితి మేడం అది? అస్తిత్వాన్ని వదులుకోమనలేదు, అది నేనన్న భావాన్ని వదులుకోమంటున్నారు. అస్తిత్వాన్ని వదిలేసి చనిపోమనలేదు. బాడీ నేనన్న భావం వదులుకోమంటున్నారు. కానీ ఏమంటారు? అస్తిత్వాన్ని వదలడం అంటే చనిపోవడం, అలా ఎక్కడ చెప్పలేదే. అవునా? బాడీ కరెక్టే. నేను అంటే అనే ఇప్పుడు ఒక లంపటం వదులుకోవాలి. వదులుకోవాల్సింది లంపటం వదులుకోవాలంటే బాడీ నుంచి వచ్చే బాధలు అయితే అనుభవించాలి కదా మేడం. అది అక్కడ అది మనకి అది అహం అది చాలా దట్టంగా ఉండిపోయింది, ఐఎమ్ బాడీ అని. ఏమంటారు? ఉమ్, అనుభవించేవాడేవాడు. అంటే ఇప్పుడు ఒక బాడీకి వచ్చే ఒక నొప్పి ఒక ఏదో ఒకటి అయితే ఉంటుంది కదా మేడం, దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అది వచ్చిన దాన్ని నాకు అని మనం దాంతో గట్టి ఐడెంటిఫికేషన్ పెట్టుకున్నామండి. మనం అంత ఐడెంటిఫికేషన్ పెడుతుంటే ఆ బాధ అంత సివియర్ గా ఉంటుంది. తెలిసి అంటే తెలియక ఇప్పుడు ఐడెంటిఫికేషన్ పెట్టేసుకున్నాం. అంటే ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే అది ఇది అవుతుందా, పలచబడుతుందా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? మీరు మీ బాధని మీ పక్కన ఉన్న మీ కొడుకు తీయగలడా? అదే మేడం, వాళ్ళు తీయలేరు, ఇతరులు తీయలేరు. మన 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 అదండి, మనం ఇక్కడ ఎలా ఎదుర్కోవాలని. ఏంటంటే అహమికని వదులుకోవడం కోసం అహంని మొట్టమొదటిది ఏంటంటే బాడీతో ఐడెంటిఫికేషన్ కదా. అంటే బాడీ పనిముట్టు ఉమ్, లాంటి బాడీ నేను అనుకోవడం వల్ల అన్ని అరిషడ్ వర్గం బాధలు అహం అన్ని వచ్చాయి. ఉమ్. అడగండి రాంబుద్రి గారు, ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు? ఏం లేదు మేడం, అంటే ఇప్పుడు అన్ని అన్ని వదులుకున్నప్పుడు కూడా అస్తిత్వం అనేది బాడీ రూపంలో ఉంది కదా, దాని యొక్క అస్తిత్వం అంటే స్థితిని మనం ఎలా ఏంటండి? గ్రహించాలి? ఉనికి. బాడీ ఉంది, బాడీ ఉంది, మీ పక్క బాడీ ఉంది కదా, మీ బాడీయే కాదు, ఎన్నో బాడీలు ఉన్నాయి. అయితే మీకేమిటి? ఇప్పుడు నేను అన్న భావన పక్కవాడిది, ఆ బాడీ పట్ల లేదు, మీ బాడీ పట్ల ఉంది. అదే మేడం, పక్కవాడి బాడీ తోటి నేను అనేది లేదు కాబట్టి ఆ నాకు నేను వాడి అన్నది బాడీకి ఎవరు ఏమొచ్చినా పెట్టుకున్నారండి? నాకంతే. ఆ నేను అన్నది ఎవరు పెట్టుకున్నారు?
ఇప్పుడు ఈ నేను అనే స్థితి వల్లనే కదా మేడం నా అదండి బాడీ స్థితి నేను కాదు, అది అటాచ్మెంట్ నేను వల్ల. అన్నది మీరు పెట్టుకున్నారు, మీ మనస్సు పెట్టింది ఇది నా శరీరము అని కదా. అంటే ఇప్పుడు పక్కవాడి బాడీకి నాకు సంబంధం లేదు కాబట్టి నాకు ఫీలింగ్స్ లేవు. నా బాడీతో నాకు సంబంధం ఉంది కాబట్టి ఫీలింగ్స్ ఉన్నాయి. సంబంధం ఆకలి ఎవరు ఉంది, దక్కుతుంది. పెట్టుకున్నారండి? మనస్సు పెట్టుకుందండి. మీకు సంబంధం అంటే ఇది పెట్టింది మనస్సే కదా. మీ మనస్సు ఎనస్థీషియాలో ఉన్నప్పుడు ఏ నొప్పి తెలియట్లే, మనస్సు లేదు అక్కడ. మనస్సు వల్లే కదా ఇదంతా వస్తుంది. అంటే ఇప్పుడు దైహిక చర్యలు ఉన్నాయి, ఆకలి, ఇవన్నీ ఇప్పుడు నాకు దానికోసం ఇంకొక అయితే. శరీరం నొప్పి వస్తున్నది ఉదాహరణగా చూడండి. ఏ మరి ఆ, ఆ శరీరం నొప్పి ఎందుకు వస్తుంది అంటే పరివేష్టితం అయిపోవడం అంటారు. సెల్ఫ్ అంటే మనం చుట్టూరా గోడ కట్టేసుకున్నాం, బాడీ నేను, ఇదే నేను అని కదా. ఉమ్. కట్టుకున్నది మనమే కదా. కట్టుకున్నది మనమే మేడం. అంటే ఇప్పుడు నేను నా బాడీ తోటి అటాచ్మెంట్ ని ఎలా వదులుకోవాలా అనేది అర్థం కాలేని పరిస్థితి. అంటే అర్థం ఇప్పుడు కాదు ఒక కాదు ఒక అంటే మీరు అటాచ్మెంట్ అన్న దాన్ని ఉన్నది అన్న సత్యాన్ని, దాన్ని అవేర్నెస్ తో ఇన్నాళ్లే కృష్ణమూర్తి గారిని చదువుతున్నాం. యు అబ్జర్వ్ ఇట్. ఎంత దానికి అంటే ఎందుకు దానికి ఉన్న ఫియర్స్ అవన్నిటితో మీరు నిండిపోయి ఉన్నారు. ఫియర్ ఉంటే అబ్జర్వేషన్ లేదు. నిన్నను మరి ఒక ఆయన ఫియర్ అంటే. వినండి, ఉమ్, నాకు అంత దివ్యజ్ఞాన సమాజం మెంబరు ఏమండి మీటింగ్ కి రాలేదు అంటే లలితా సహస్రనామం చదవడానికి వెళ్ళాను అన్నారు. అదేమిటండి థియోసాఫికల్ మీటింగు, లలితా సహస్రనామంలో ఏది వెరీ ఇంపార్టెంట్ అనేది మనం అక్కడ తెలుసుకోవాలి కదా. మీకేం వస్తుందని పుణ్యమనా ఎందుకని వెళ్తున్నారు? అక్కడ ఎంతో మంది డిపెండ్ అవుతారట. దేని మీద డిపెండ్ అవుతారని మీరు వస్తే వాళ్ళు వింటారనా, లేకపోతే మీరే మిమ్మల్ని ఉద్ధరించుకోలేని మీరు వాళ్ళని ఉద్ధరిస్తున్నానన్నా? దేనికండి మీరు అంత ఫీల్ అవుతున్నారన్న? అలాగా మనం ఎన్నిటితో నిండిపోయి ఉంటామండి. కొన్ని కండిషనింగ్స్ ఉంటాయి మన మనసుల్లో. ఆ కండిషనింగ్ లోంచి ఎప్పుడు బయటపడం. రామ రామ అలా అంటావా, లలితా సహస్రనామం మానమంటావా అని అదేదో బుగ్గలు కూడా కొట్టుకుంటారు, అంటే తప్పులు చేసినట్టు. ఇలాంటి కండిషనింగ్స్ అన్ని పేరుకుపోయాయి. మన లోపలికి మనం చూస్తే మనకి తెలుస్తుంది మనలో ఎన్నున్నాయో. అవేవి చూడడానికి ఇష్టపడం కదా. మీరు అష్టావక్ర అది గీత ఏదో కరెక్టే మేడం. విన్నారా? అందులో ఒక యోగి తల మీద చిన్నపిల్లలు ఏదో ఇలాగ మేకుతో కన్నం పెట్టి అక్కడి నుంచి రక్తం కారుతుంటే ఎవరో వచ్చి ప్రివెంట్ చేయబోతే దాని మానాన్ని దాన్ని వదిలిండా, దాని ప్రారంభం ప్రకారం జరుగుతుంది అన్నట్టు. అంటే ఆయన సాక్షిగా నిలబడి చూస్తున్నట్ట మేడం? అది ఎక్కడ ఏం జరుగుతున్నట్టు మేడం? మీరే తెలుసుకోండి, ఇంకా అది నేను చెప్పక్కర్లే కదా. దాని మానాన్ని దాన్ని వదిలేండి అన్నారు. ఎవరు దాన్ని ఏమి మీరు అంటే బ్యాండేజ్లు అవి కట్టకండి, దాని ప్రారంభం ఏదో అది జరుగుతుంది అన్నట్టు. అది అక్కడ మీరు చూడండి. ఆయన మానవుడే, మనలాంటి మానవుడే. నాకు అసాధ్యం కనుక ప్రపంచానికి అసాధ్యం అనుకోవడానికి లేదు. నాకు ఈ స్థితిలో అసాధ్యం అది, ఇంకో స్థితిలో నాకు సాధ్యం అవ్వచ్చేమో. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ యోగిది ఆ, జీసస్ క్రైస్ట్ ది ఒకటేనేమో అన్నట్టు ఎందుకంటే రమణ అనిపిస్తుంది మహర్షిలో మేడం. మనకి ఉమ్. ఇవన్నీ పోలికలతోటి మన బుర్రంతా నింపుకుంటాం గానీ ఆ ఇన్నర్ స్థితికి వెళ్ళటం లే. ఒకటి అవుతేనేంటి తర్వాత సంగతి అది కదా. ముందు మనం ఏంటి ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చానంటే అది ఎలా ఉంటామండి అని అన్నారు కనుక అది ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. మనకి సాధ్యం అనంత మాత్రంలో లేదు అని లేదు అనడానికి లేదు కదా. మన అహం ఒప్పుకోదు మనకు సాధ్యం అన్నిటికీ కావట్లేదని.
అవును మేడం. అన్నిటికీ ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. కానీ మనం మాత్రం అది కాదండి, ఎక్కడంటే అన్నీ ఉంటాయి కానీ మన రిజర్వేషన్స్ ఏవి వదులుకోవండి. ఉమ్. మరి అంతవరకు అది అక్కడే మనం ఆగాలి. ఇది వదలకపోతే అది అదేమి ఉండదు, ఇంకా అదంతా మానసిక ఊహలే. అక్కడ ఆనెస్టీ తోటే పనులు అవుతాయి. అర్థమైందా? ఇప్పుడు మీకు అంటే ఎలాంటి ఈ ఈ- మార్గం కావాలి? అన్నీ ఉంటూ ఆత్మసాక్షాత్కారం పొందగలిగే మార్గం కావాలి, మీకే కాదు మాక్సిమం పీపుల్. కానీ అది అది దొంగతనం కదా మేడం. అది అది దొంగ స్థితి అలా కదా కాదు, అది. అంటే అది దొంగతనం దొరతనం అదే అందరూ కోరుతున్నారు. ఆ స్థితిలో ఉండి ఊరికి భ్రమించడం తప్ప రెండోది లేదు కదా మేడం అక్కడ. అది కూడా నిజమైన ఆత్మని స్థితినా? ఎందుకు కోరుతున్నారు? ఏదో గొప్పదని అంటున్నారు, లేకపోతే అది ఎప్పుడు వదిలిద్దరు. అంటే ఒక ఆలోచనగా ఉంది అంతే. ఇదండి మన స్థితి. మనం అన్ని చదువుతున్నా ఏది వదలం, అన్నీ ఉండాలి. ఆ పరమాత్ముడే కాంప్రమైజ్ అవ్వాలి, నీకున్న చెత్తల్లోకి నేను వచ్చి కూర్చుంటానని మనం అలా ఆలోచిస్తామండి. ఇప్పుడు నేను నేను ఇది థియరిటికల్ గా మీరు చెప్పిందంతా నేను అంగీకరించే స్థితిలో ఉన్నాను. దీన్ని నిలుపుకోవడానికి, ఒక ఆచరణకు తీసుకురావడానికి నాకు ఎందుకు సాధ్యం కావడం లేదు? అంటే మీకు మీ దగ్గరే జవాబు ఉంది, ఎందుకు సాధ్యం కాలేదు? జవాబు మీకు తెలుసు. సాధ్యం అవ్వాలని ఇష్టమే లేదంటున్నారు కదా. ఉమ్. శారద గారు ఏమైనా ఇంకా ఇంకా ఏమైనా అడుగుతారా రామభద్ర గారు? అంటే మన ప్రయత్నంలో మొదటి స్టెప్ అనడానికి ఉందా మేడం? డైరెక్ట్ ఇంకా స్టెప్పులు ఇది ఉందా పేర్లు మేడం అవి అలా? పెట్టకండి, ఇదే మెయిన్. దాని మొదటిదైతేనేంటి అంతమైతేనేంటి ఏమంటారు, ఇంకా స్టెప్పులు ఉన్నాయా అక్కడ? ఇప్పుడు మీరు అగ్ని మీద 100% ఉంటేనే నీరు బాయిల్ అవుతుంది. లేదు లేదు నేను 50 డిగ్రీలే ఇస్తాను అది బాయిల్ అవ్వాలంటే ఎలాగవుతుందండి? దాని ధర్మాల ప్రకారం అది జరుగుతూ ఉంటాయి నేను. ఆ ధర్మాలు మార్చాలి కానీ నేను మాత్రం మారను అంటే మనం అలాంటి వాళ్ళం. ప్రకృతి నియమాలు మారాయి, భగవద్ నియమాలు మారాలి, నేను మాత్రం నా లంపటాలు ఎప్పుడూ వదలను. అవి నాతో జాగ్రత్తగా ఉంటాయి. ఆయన చెప్పాడు కదా, చాలా చక్కగా మాట్లాడాడు. వ్యక్తిత్వాన్ని ఎప్పుడు వదలను, అది నాకు వదలడమే ఇష్టం లేదన్నాడు. ఆధ్యాత్మికతలో నథింగ్ అవ్వాలి, ప్రాపంచికతలో సంథింగ్ అవ్వాలి. సంథింగ్ అవడానికే ఇష్టపడతాం కానీ నథింగ్ అవడానికి ఇష్టం ఉండదుగా మనకి. శారద గారు ఏమైనా అడుగుతారా? శారదా మహాలక్ష్మి గారు. నమస్తే మేడం. అదే మేడం, అంతే అంటే మీరు చెప్పేదాన్ని ఇంకా రివైజ్ చేసుకుంటున్నాను మేడం. ఏంటి మన పరిస్థితి అనేది ఇది అవుతుంది. జస్ట్ వింటున్నాము కానీ అది అంటే అన్ని తెలుసుకుంటున్నాము కానీ ఆచరణ సాధ్యం అనేది, ఆచరణలో పెట్టడం అనేది చేయట్లేదు. అది అనేది తెలుస్తుంది మేడం. అది తర్వాత ఇంకొకటి మనము వ్యక్తిత్వం మర్చిపోవడము అనేది అసాధ్యం. అంటే భయం వేస్తుంది అక్కడ. అంటే అంటే మర్చిపోవడం మనం కాదండి, మీరు చిన్న కరెక్షన్, వదిలేయడం, మర్చిపోవడం కాదు. వదిలే అంటే అట్లంతా అన్ని వదిలేసి అట్లా ఉన్నప్పుడు ఆ స్టేజ్ లో కొంచెం భయం వస్తుంది కదా. అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ మంచిగా అనిపించింది మేడం. అంటే మనం నిద్రలో కూడా, మనకి గాఢ నిద్రలో కూడా అదే జరుగుతుంది కానీ దాన్ని మంచిగా పడకేసి అంత చేసి ఆహ్వానిస్తున్నాం దాన్ని. ఉమ్.
కానీ రియల్ గా అయితే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అక్కడ ఇష్టపడట్లేదు. మనకి చేత రియల్ కావట్లేదు, అంటే మనకి చేత ఇష్టం లేదు. కావట్లేదు. అవును. ఈ ఎరుకలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ నా వాళ్ళన్నది, నా ఇల్లు అన్నది, నా భోగాలన్నది, ఇవన్నీ వదలడం మనకి ఇష్టం లేదు. ఇవన్నిటితో మనము అంతా ఆ, కప్పబడిపోయింది కాబట్టేసి అన్ని ఏమంటారు ఇంప్యూరిటీస్ అన్ని ఉన్న తర్వాత దాని ప్యూరిటీ కనిపించాలంటే ఎక్కడ కనిపించేది అనిపిస్తుంది మేడం. నిర్యాణ స్థితి అనేది అంతా ఇంకా ఎవరికి వాళ్ళు ఇది ఇది, మనం అంటే ఇది తెలుసుకోవాల్సిందే మనకి తప్ప ఇది చూడండి, ఇప్పుడు మీరు ఇన్నాళ్ళు సత్సంగాలు ఏవో ఏవో చేశారు. అక్కడ ఏంటి, పార్టీలు అన్నీ ఉంటాయి. అలాగే అక్కడ భగవంతుడు కూడా వచ్చి కూర్చుంటున్నాడు. ఓ పూజ చేశారు, ఓ డెకరేట్ చేశారు, ఆ డెకరేషన్ ఫోటోల్లో పెడతారు. ఆ తర్వాత ఏం చేస్తారు, అక్కడ నైవేద్యం పెడతారు, మళ్ళీ తింటారు. దాన్ని అంతటినీ ఇంద్రియ సుఖం, స్మెల్, ఆ అంటే ఈ 5 ఇంద్రియాలకి కావలసిన సుఖాన్ని సప్లై చేసి ఆ అదే భగవంతుడు వచ్చి కూర్చున్నాడని ఒక భ్రమలో బతుకుతాం. అవునవును మేడం. అంటే అదే దానికి ఆత్మ సాక్షాత్కారం అనుకుంటాం. కానీ అలాగే అన్ని 1000 మంది వదిలేయగలిగి చేస్తున్నారు కనుక దట్ ఈస్ రైట్, డెమోక్రటిక్ కంట్రీ కదా, అలా అనుకుంటున్నాం. ఆ విధంగా జీవితం గడిచిపోతుంది మనకి. అవును మేడం. కృష్ణమూర్తి గారు అన్నట్టు సాక్షిభూతంగా మనం మన దేహానికి మన ఆత్మకు కూడా మనం సాక్షులుగా నిలబడగలగాలి అనేది కృష్ణమూర్తి గారు ఇదవుతుంది మేడం. సాక్షి అది కూడా అనరండి, అందుకనే జాగ్రత్తగా వినండి ఈసారి. అక్కడ చూసేవాడు కూడా లేడంటారు. అంటే ఇప్పుడు మనము అష్టావక్రుడి గురించి విన్నప్పుడు ఎక్కడైనా ఇప్పుడు అది మీరు ఒక చెప్పారు కదా టైంలో మేడం. అన్ని పోతాయండి, ఒక టైమే వరకే సాక్షి కూడా పోతుంది. అంటే దానిపైన అతను ఆ అబ్బాయి పని అతను చేసుకొని అంటే అక్కడ తన శరీరానికి కూడా సాక్షిభూతంగా ఉన్నట్టే కదా మేడం సాక్షి అష్టావక్రుడికి. స్థితి కూడా ఉండదండి. అంటే అతను అడిగినాడు కాబట్టి ఆ మాట చెప్పినాడు, లేకుంటే అతనికి ఆ స్థితి కూడా ఉండదు అనే మేడం. అంతే కదా, అక్కడ సాక్షి చేస్తే అంటే చూసేవాడు ఎవడో ఉన్నాడు అక్కడ. అంటే ఇప్పుడు అష్టావక్రుడు చూస్తున్నట్టే కదా మేడం. ఇప్పుడు ఇదే విషయం మనకు రమణ మహర్షిలో కూడా అతనికి పుండు అలా కాదు, అయినప్పుడు మీరుగా మరి మిగతా వాళ్ళని కోట్ చేయకండి. అక్కడ ఎలా అర్థం అవ్వాలో అది అర్థం అవ్వాలి. మీరు చూసుకోండి, చూసేవాడు ఒకడు ఉంటాడేంటి ఇక్కడ లోపల, ఉన్నది ఒకటే ఆత్మ కదా. చూడగలిగినప్పుడు రియాక్ట్ అవుతాడు కదా మేడం అక్కడ. ఆత్మకి చూసే స్థితి ఉండదు కదా, ఏమంటారు? రియాక్ట్ అవ్వడం ఏమీ లేవు అక్కడ. అందుకని కొన్ని కొన్ని చాలా లోపలికి వెళ్ళాలి మనం. అవును, అది అర్థం కాదు మేడం. అంటే మనం సాక్షిభూతంగా మన మామూలుగా ఏమంటున్నాం మేడం, అలా జ్ఞానికి మామూలు అజ్ఞాన అవి పంచడం. కాదండి. ఇప్పుడు మాటలు వచ్చినప్పుడు అక్కడ వరకు ఉండండి, మైండ్ అక్కడ పెట్టండి. విన్నారా? అంటే అవునండి. అక్కడ మనస్సు ఒకటి ఇంకా ఉంటే అది చూసేవాడు ఉంటాడు. మన ముందు క్లాసెస్ లో గాఢ నిద్రలో అంటే ఈ 3 అవస్థల్ని కూడా గమనించే స్థితి ఉన్నవాడు జ్ఞాని గాఢ అంటున్నాం నిద్రలో కదా మేడం. అంటే అక్కడ చెప్పండి, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, ఇప్పుడు మీరున్న స్థితిలో చూసేవాడు అనగానే మనసుతో చూసేవాడని అబ్జర్వర్ పోవాలండి. చూసేవాడు పూర్తిగా పోతే ఉన్నదే అది. అక్కడ ఏమిటి అన్నది ఎవరు చెప్పలేరు కదా, మాటలతో మనస్సుతో పట్టుకోబడింది. అందుకని ఈ మనస్సుతో ఇప్పుడు దానికోసం మాట్లాడడం కాదు, ఇది ముందు వదలడమే రావాలి మనకి. ఎంటీయింగ్ కాన్షియస్నెస్ అంటారు కదా కృష్ణమూర్తి గారు, అన్ని ఇంటర్నల్ గా ఎంటీ చేసుకోగలగడం. ఎవరు చెప్పినా అదే కదా. అక్కడ ఎన్ని అడ్జస్ట్మెంట్లు చేయండి, ఇది మనం ఇలాగా పాచికల్లాగా ఆడతాం తప్ప ఆ వదలడం అనే పాయింట్ దగ్గరే మనం ఉండిపోతాం. అది వదలకపోతే జరిగేది ఏమీ లేదు. ఇలాంటి పూజలన్న పేరటే ఉత్సవాలు జరుపుకుంటాం, పార్టీలు జరుపుకుంటాం, అవే మిగులుతాయి మనకి. మనకు అలాంటి చెప్పిన వాళ్ళే ఇష్టంగా ఉంటారు, ఎందుకంటే మన ఏవి వదులుకోకుండా నువ్వేమోని అన్ని రుచికరమైన అందరికీ పెట్టి తిను, ఆ తర్వాత అలా అలా ఎవళ్ళైనా చెప్తే మనకు ఆనందం. ఏదైనా వదులుకోమంటే మాత్రం మనకి ఇష్టం ఉండదు. అది కరెక్ట్ టీచింగ్ కాదనుకుంటాం.
ఆయనకి గనక సాధ్యమైంది మనం ఎక్కడ సాధ్యం అంటాం. మీరు అన్నట్టు అదే పరిస్థితి ఉంది మేడం. మన అన్ని ఉండాలి, ఇది కావాలి అనే స్టేజ్ లోనే నేను ఉన్నాం మేము చెప్తున్నాను ఇంకా. కదా, ఆయన ఆ పృచ్ఛకుడు అడిగాడే, ఆయన ఒక్కడికే కాదు, ప్రపంచం అందరి స్థితి అవే. ఆయన ఎంత జ్ఞానం అయినా రమణ మహర్షితో ఉన్న చనువు కొద్దీ అడిగాడు, నా వ్యక్తిత్వాన్ని చంపుకోవడం నాకు ఇష్టం లేదు అని. అందరికీ అదే. కిల్ అవుట్ ద పర్సనాలిటీ అంటారు, చంపేయి అంటారు, కంప్లీట్ తీసి పారేయాలి దాన్ని అని చెప్తారు ఎక్కడైనా. మనం దాన్ని వదలడమే, కొంత కాకపోతే కొంత కూడా వదలడానికి ఇష్టపడము. కానీ ఆ ఎక్స్పీరియన్స్ లో భయం అనేది అతను చెప్పాడు కదా, అది కూడా అది మాత్రం ఎగ్జాక్ట్ అనిపిస్తుంది మేడం. ఆ స్టేజ్ లో భయం వేస్తుంది మేడం, ఎందుకో తెలియదు కానీ ఎవరికి భయం వేస్తుంది? అంటే మనస్సుకి. అది మీరు మనస్సుతో ఐడెంటిఫై అవుతున్నారు. ఏమో తెలియదు కానీ భయం వేసేస్తుంది మేడం. అంటే అది మీరు అంటే జాగ్రత్తగా వింటున్నారు. నేను అవును మనస్సుని అనుకుంటున్నారు కదా, మేడం. గ్రంథి విచ్ఛేదన అంటే ఒక్కసారి మనస్సు నేను కాను, బాడీ నేను కాను అని అన్నిటితో లంపటాలు వదులుకోవడాన్ని మన వాళ్ళు చిత్ జడ గ్రంథి విచ్ఛేదన అంటారు. ఈ అనిపించినవన్నీ మనస్సుకు కదా, ఆ మనస్సు నేను అనుకోవడం వల్ల నాకు అనుకుంటున్నాం. అంతేనా? అవును మేడం, అంటే అది తెలియదు కానీ అది భయం ఇప్పుడు అయితే మీరు నలుగురితో అనిపిస్తుంది మేడం కలుస్తారు, అట్లా. అవునవును భయం వేస్తుంది అంటారు. ఇంక ఈ సత్సంగాలు ఇలా ఉంటాయి. ఆ అసత్య ఫీలింగ్ సత్యమని, అది నాకని, నేను ఎక్కడో ఉన్నానని, ఇలాంటి భ్రాంతుల్లో పెరిగిపోతూ ఉంటాయి. ఏ నేను బలం పోవాలో సత్సంగాల్లో ఆ నేను బలం పెరిగిపోతుంది. భార్గవ్ గారు ఏమైనా అడుగుతారా? విషయం అర్థమైందా? అర్థమవుతుంది అమ్మగారు. శారద గారికి ఎలా ఉందంటే, ఎలాగోలాగా నీ వ్యక్తిత్వాన్ని, నీ యొక్క బంధాలు ఉంచుకో, భగవంతుని పొంది అని చెప్తే బాగుండు అనిపిస్తుంది. అంతేనా శారద గారు? అలా లేదు లేదు మేడం, అలా అంతా ఏం లేదు మేడం. కానీ నిజము అది ఎప్పుడు అంటే నాలాంటి వాళ్ళకి అది ఎప్పుడు సాధ్యం అవుతుందా అని ఆలోచిస్తా ఉంటాను మేడం. ఎప్పుడు ఇష్టం ఉంటే, ప్రయత్నించినప్పుడేమో భయం అనేది చెనికి వింటున్నారా? పెట్టేస్తుంది. ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు సాధ్యం అవుతుంది. అదే చెప్తున్నా మేడం, అట్లా ఎప్పుడైనా ప్రయత్నించినప్పుడు అలా కూడా అవన్నీ 10 సార్లు చెప్పకండి. ఒకసారి చెప్పాను కదా భయం మనస్సుది అని, మీకు అర్థమైందా? మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తారేంటి? మీరు మనస్సుని ఐడెంటిఫై అయిపోతున్నారు కదా, మీకు అర్థం అవును అవ్వట్లేదు మేడం, ఆ ఇంకా పాయింట్. ముందుకు కరెక్టే మేడం, అక్కడ నుంచి ముందుకు అనేది కరెక్టే వెళ్ళలేకపోతున్నాను కాదు, మేడం. ఒకసారి మీకు అది అర్థం అవుతే, నా పనిముట్టుని నేను అనుకుంటున్నాను అన్నది మీకు అర్థం అవుతే, మరి ఇంకా అక్కడ ఆ క్వశ్చన్ రాదు. భయం మనస్సుది, మనస్సు నేను అనుకుంటున్నాను అనేది గ్రహించామనుకోండి, వెంటనే ఇప్పుడు చూడండి, కారు నేను అనుకుంటున్నానంటే కారు నేనా అని వెంటనే ఎలా తెలుసుకుంటామో అలాగనమాట.
భయం ఎవరికి అనేది అక్కడ చూడండి. అది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే అన్ని పెట్టుకున్నాం కాబట్టి, ఇంకా మీరు అన్నట్టు అదే మేడం, అన్ని ఉన్నాయి మన చుట్టూ కాబట్టి అలా అవి పెట్టుకున్నాము సాధ్యం అలా కావట్లేదు. మాట్లాడకండి. ఆధ్యాత్మికతలో ఎవరికి వారే అలా మాట్లాడినప్పుడు అంటే అవును. అది మనం ముందుకు వెళ్ళగలం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనలాగే మనకు కనిపిస్తారు. వాళ్ళు అంతకంటే మన దగ్గరే ఉన్న మన మనం వాళ్ళ యొక్క అంతర్గత స్థితి మనకు తెలియదు కదా. నేను పెట్టుకున్నానా లేదా అంతే మనం చూడగలగాలి. ఇక్కడ మిగతా వాళ్ళవి తీయడం మనం చేయలేం కనుక మనది మనం తీసుకోగలం. రాంబుద్రి గారు ఇంకేమైనా అడుగుతారా? మనము ఏదో లేదు మేడం, నమస్తే. కాలక్షేపం వరకు లేదు మేడం. బాగుంది కానండి, అంతకంటే ఎక్కువ వెళ్తే మాత్రం కష్టం గనక అవి మనం పట్టవు. అంటే అది కూడా మనకి ఆ సంసిద్ధత ఎప్పుడు వస్తుంది, అందులో ఏం లేదని తెలిసినప్పుడు, త్రిపురారాసంలో చెప్పినట్టుగా. ఇంకా మనకి మనుషుల మీద ఉన్న విశ్వాసం, ఆ వస్తువుల మీద డబ్బు మీద ఉన్న విశ్వాసం ఆత్మతత్వం మీద రాలేదు. రాలేదంటే చిన్నతనం, కానీ ఉన్నది అదే కదా సత్యం. ఏమండి, అంతేనా? జవాబు చెప్పరేంటి రాంబుద్రి గారు? అంతేనా కదా? అవును మేడం. అంతే, అది సత్యం. అది ఎప్పుడైతే దేని మీద మనకు విశ్వాసం ఉంటుందో ఫెయిత్ అదే పట్టుకుంటాం. అవును. ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఇక్కడ ఇది మనకి ఆ అది లోపల అందుకే త్రిపుర రహస్యంలో దోషబుద్ధి, ఈ ప్రాపంచిక విషయాలన్నిటిలో ఉన్న దోషబుద్ధిని మననం చేస్తే వాటి మించి మనకు వైరాగ్యం వస్తుంది. ఆ దోషబుద్ధిని మనం ఎప్పుడు పట్టించుకోవట్లేదు, ఎప్పుడో పెద్ద షాక్ అయినప్పుడు తప్ప. ఏ కొడుకుని నమ్ముకున్నామో కొడుకు ఇంట్లో తగిలిసాడు అనుకోండి, అప్పుడు కొంచెం మనకు వస్తుంది, కొడుకు కాదు నాకు దైవం నన్ను చూడాలి అని. అంతవరకు కొడుకు చూస్తాడు అనుకుంటాం. అంటే మనకి మోహం ఎక్కువగా అయిపోతే వాళ్లే మెయిన్ అనుకుంటాం. భగవంతుడు ఒకప్పుడు ఆయన్ని కోరుకున్న వాళ్ళకి ఏం చేస్తాడంటే వీళ్ళందరి నుంచి తప్పించేస్తాడు అనమాట. ఓకే, అయితే ముగించిద్దాం. థ్యాంక్ యూ మేడం.